అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవన విధానాలను పూర్తిగా దెబ్బతీస్తున్నారనేటువంటి విధంగా జాతీయ వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో ఈ రోజు అనంతపురం నగరంలో కూడా కార్మిక సంఘాలకు మద్దతు తెలుపుతూ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నేతలు ఆందోళనకు దిగారు. వాళ్ళకు మద్దతుగా ర్యాలీ చేపడుతున్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ విధంగా వారి యొక్క పొట్ట కొడుతున్నారు? కార్మికులు గతంలో స్వతంత్రం రాకముందు కూడా ప్రాణాలు అర్పించి ఎన్నో చట్టాలకి తెచ్చుకున్నటువంటి కార్మిక సంఘాలని ఈ రోజు అవన్నీ కూడా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి కార్పొరేట్ సమస్యలకి మేలు చేకూరే విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఆ 4 లేబర్ కోడ్లను కూడా రద్దుపరచాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అంతేకాదు అవి అమలైతే సామాన్య సగటున 90% దేశంలో ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పి ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ 4 లేబర్ కోడ్లు కూడా రద్దుపరచాలని చెప్పి ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాలు వాటిని అమలు పరిచేటువంటి విధంగా తీసుకుంటున్నటువంటి చర్యలను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఈ పోరాటాలు సత్ఫలితాలు ఇస్తాయా? ఈ రోజు అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా, దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ మేయర్ కూడా వీళ్ళకి మద్దతుగా పాల్గొన్నటువంటి పరిస్థితి. అదే విధంగానే వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు ఇక్కడ హుసేన్ పీరా ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఈ చట్టాలు కార్మికులకు అన్యాయం చేయబోతున్నాయి సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా తమ హక్కుల పోరాటం కోసము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నవంబర్లో జరిగినటువంటి చట్టాలు 4 లేబర్ కోడ్ చట్టాలను చేసిన వల్ల ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈరోజు రోడ్డును పడ్డాడు. వాళ్ళ ఆర్థికంగా అయితేనే, వాళ్ళ ఉద్యోగ భద్రతగా అయితే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతేకాక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు యొక్క రాష్ట్ర పాలనలో మరి ఈ అవుట్ సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్ట్ కార్మికులకు అయితేనేమి చాలా మంది తొలగించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు పనిచేసినటువంటి కుటుంబాలు ఈ పొద్దు ఈ రోడ్డు పడి ఎంతో కష్టపడుతున్నారు. అంతేకాక ఆటో కార్మికులకైతే వారికి ర్యాపిడో లాంటివి పెట్టి వాళ్ళ పొట్టగా కొట్టుతా ఉన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క సమ్మెలో దాదాపు కోట్లాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్మికులకు వైఎస్ఆర్ ట్రేడ్ సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాము. కార్మికుల భద్రతకై ఎప్పుడూ పోరాడతాం. డిప్యూటీ మేయర్ కూడా వీళ్లకు మద్దతు పలుకుతూ పాల్గొన్నారు. అదే విధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ తో అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా ఈ చట్టాలు కార్మికులు కొట్టబోతున్నాయి? అదే విధంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వీటన్నింటినీ కూడా చట్ట రూపంలో తీసుకున్నట్టు వచ్చినటువంటి పరిస్థితి, మరి ఏంటి పరిస్థితి, కార్మికుల పరిస్థితి? ముఖ్యంగా మనం చూస్తే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కార్మికులు ప్రతి అంశంలోనూ ముందుగా ఉండి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కష్టపడుతున్నటువంటి తీరు మనం ఖచ్చితంగా వాళ్ళు లేకుంటే వ్యవస్థలు లేవు అనేది ఇక్కడ మనకు నిరూపితం అవుతుంది. మరి ముఖ్యంగా మన నగరపాలక సంస్థలు కూడా మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కారుణ్య నియామకాలు కూడా మనము అత్యంత వేగవంతంగా చేసినటువంటి ఘనత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, బొత్స సత్యనారాయణ గారు అప్పుడు నగరపాలక మినిస్ట్రీలో ఉన్నారు కాబట్టి మేము కారుణ్య నియామకాలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా, అంటే ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటికి వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు చట్ట సవరణలు చేసి వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పరంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే వీళ్లకు హెల్త్ అలవెన్సెస్ దగ్గర నుంచి అంటే నగరపాలక సంస్థ పరిధిలో నుంచి చాలా చట్ట సవరణలు చేయాల్సి ఉంది. వాళ్ళకి చాలా వెసులుబాటులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కార్మికులందరికీ కూడా న్యాయం చేసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ రోజు మా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఓబిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ర్యాలీ వాళ్ళకు సంఘీభావంగా చేయడమే కాకుండా మా పోరాటాలు కూడా ఉధృతం చేస్తాం. కార్మికుల పక్షాన ఖచ్చితంగా నిలబడతాము. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడల్ వంచి వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా ఖచ్చితంగా ముందుకెళ్తామనే దిశగా ఈ రోజు తెలియజేస్తున్నాం. మొత్తం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాలను ఖచ్చితంగా ఉపసంహరించాలి. ఈ చట్టాల వల్ల కార్మికులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ జీవనాలు అన్యాయం అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేటువంటి విధంగా ఈ పోరాటాలు ఖచ్చితంగా
న్యాయం చేస్తాయనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.